మహాదేవునికి స్తోత్రములు. ఈ ఆరాధన కూడికి చేరువచ్చిన ప్రియులైన మీ అందరికీ క్రీస్తు యేసు పేరట హృదయపూర్వక వందనములు. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశములో ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎంతో ఆసక్తితో శ్రద్ధతో దేవుని ఆరాధించాలని మీరందరూ వచ్చి ఉన్నారు. ఎంత సమయాన్ని వెచ్చించి వచ్చిన మనము ఈ సమయం వృధా కాకూడదు అంటే దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి, వాటిని మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. వాటిని మనం కోల్పోకుండా మన ఆలోచన అంతా వాక్యంపై ఉంచాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. ఈ వారము మనం ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. విశ్వాసానికి రుజువులు. మన విశ్వాసానికి రుజువు ఏముంది? ఎందుకు ఈ విషయాలు ఆలోచన చేయాలంటే కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. అపోస్తలుడైన పౌలు గారు సేవకులతో చెప్తున్నారు, సంఘస్థులతో చెప్తున్నాడు. ఏమని? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేసి శోధించుకొని చూసుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరే ఏం చేయండి? పరీక్షించుకొనుడి. కనుక ఇటువంటి ఒక ప్రతిపాదన పౌలు గారు సంఘస్థులకు చెప్తున్నాడంటే క్రైస్తవులైన వారు ఈ పని తమ క్రైస్తవ జీవన విధానంలో అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఏ పని అంటే మనం విశ్వాసం కలిగి ఉన్నామో లేదో. అదేంటండి, విశ్వాసం లేకుండానే మనం దేవుని సన్నిధికి వచ్చామా, ఆరాధనకు వచ్చామా, దేవునికి కానుకిస్తున్నామా? విశ్వాసం లేకుండానే మనం ఇప్పుడు పాటలు పాడామా? విశ్వాసం లేకుండానే మనం దేవుని కార్యాల్లో పాలు పొందుతున్నామా అంటే ఏమో, మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, మనల్ని మనం శోధించుకోవాలి. అది పౌలు గారు కొరింథీ క్రైస్తవులకు చెప్తున్న మాట. ఉన్నామో లేదో. కనుక ఈరోజు మనం కూడా ఆ పరిస్థితుల్లో వాక్యాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాగ మనం చేసుకోవడం అంటే, ఒకవేళ అలా మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు మన విశ్వాసంలో ఏదైనా లోపం ఉంటే, మనం దేవుని నమ్మే విధానంలో ఎక్కడైనా ఒక లోపం కానీ కనిపిస్తే మనం ఏం చేసుకోగలుగుతాం? సరి చేసుకోగలుగుతాం. తద్వారా మనం దేవునికి దగ్గర అవుతాం, దేవుని ఆశీర్వాదాలు పొందగలుగుతాం. కనుక చాలాసార్లు నేను ప్రార్థనకి వెళ్తున్నాను కానీ సరైనటువంటి సంతృప్తి ఉండట్లేదు, ప్రార్థన చేస్తున్నాను కానీ కొన్నిసార్లు జవాబు రావట్లేదు, దేవుడికి ఏదైనా కానుక ఇవ్వమంటే నేను ఇస్తున్నాను కానీ నా జీవితంలో కొంచెం అసంతృప్తి కనిపిస్తుంది, దేవుడి కార్యక్రమాలంటే ముందుకు వెళ్తున్నాను కానీ కొన్నిసార్లు నా జీవితానికి అనుకున్నట్టుగా జరగట్లేదు అనేటువంటి ఒక ఆలోచన ఏర్పడుతూ ఉండడానికి కారణం ఏంటంటే మనం విశ్వాసం కలిగి ఉన్నామని భ్రమలో వెళ్తున్నామేమో, మన నమ్మకాలు బలహీనపడ్డాయేమో. కాబట్టి ఈ రోజున ఈ వాక్యాల ద్వారా మన నమ్మకాలు బలపరచుకోవడానికి, మన విశ్వాసాన్ని పరీక్షించుకొని వాటి యొక్క రుజువుని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ముందు విశ్వాసం అంటే ఏంటో తెలియాలి కదా. రుజువులు చూసే ముందు మనకేం తెలియాలి? విశ్వాసం అంటే ఏంటో తెలియాలి. జనరల్గా మనకందరికీ వచ్చిన సమాధానం ఏంటి? నమ్మకం. విశ్వాసం అంటే నమ్మకం, నమ్మకం అంటే విశ్వాసం, అంతే. డబ్బు అంటే ధనం, ధనం అంటే ఈ నిర్వచన దేవుడిచ్చింది. మనందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలంటే కంటికి కనిపించిన వాటిని అవి ఉన్నవని మనం నమ్మడమే విశ్వాసం. మన దృశ్యానికి అది కనబడదు కానీ అది ఉన్నదని మనం నమ్ముతాం. నమ్మి ఆ కంటికి కనబడిన దాని కొరకు బ్రతుకుతాం. అలా బ్రతకడమే మన విశ్వాసం. కనుక ఇప్పుడు కంటికి కనిపించినవి ఏంటివి? వాటిని మనం ఎలా నమ్ముతున్నాం?
ఆ నమ్మకంతో మనం ఉంటే దానికి రుజువు కనిపిస్తుంది. ఒకవేళ అది ఆ నమ్మకంతో కానీ మనం బ్రతకకపోతే మనం ఆ కంటికి కనిపించినవి మనం ఏం చేయట్లేదు అని అర్థం, నమ్మట్లేదు. అంటే మనం దాని పట్ల విశ్వాసం కలిగి లేవని అర్థం. కనుక ఈ విషయం మీదే మనం ఆలోచన చేయాలి. ఈ నిర్వచనం ఎక్కడ ఉంది? విశ్వాసం అనగా అనే నిర్వచనం ఎక్కడ ఉంది? హెబ్రీ పత్రిక 11 వచనాల్లో ఉంటుంది. ఒకసారి చదువుదాం. విశ్వాసం అనగా అక్కడ ఏముంటుందో చూద్దాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. అదండి. కనుక విశ్వాసం అన్నది నిరీక్షింపబడినటు వాటి నిరీక్షణ. అంటే మనం ఎదురు చూస్తాం, పలాంది ఉంది, పలాంది మన కొరకు ఉన్నారు అని ఎదురు చూస్తాం. అది ఉన్నది అనుటకు విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఏమై ఉందట? రుజువు. అదృశ్యమైనవి అంటే కంటికి కనబడదు. కనుక ఇప్పుడు అవి కంటికి కనబడినవి ఎవరొచ్చి చెప్పారు? ఎవరొచ్చి చెప్పారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పారు. కనుక ఇప్పుడు విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే వినుట వల్ల కలుగుతుంది. వినడం కూడా ఎవరి గురించిన మాటలు, ఎవరు చెప్పిన మాటలు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన మాటలు, యేసుక్రీస్తు చెప్పిన మాటలు వినటం వల్ల ఆ కంటికి కనబడిన వాటి మీద మనకి విశ్వాసం ఏర్పడి వాటి కొరకే ఈ భూమి మీద మనం బ్రతకడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని రోమపత్రిక 10:17 రాయబడి ఉంది. చదవవసరం లేదు, రాసుకోండి. రోమపత్రిక 10:17 రాయబడి ఉంది. కనుక ఇప్పుడు మనం ఏం చూసామంటే పౌలు గారు సంఘస్థులకి మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో స్వపరీక్ష చేసుకోమని చెప్పడం చూసాం. మరి అలాగే విశ్వాసం అనగా ఏంటో హెబ్రీ పత్రిక 11:1 చూస్తాం. కంటికి కనబడినవి మనం ఏం చేయడమట? ఉన్నవని నమ్మడమే విశ్వాసం అని. విశ్వాసం ఎలా కలుగుతుంది అంటే యేసుక్రీస్తుని గురించిన మాటలు వినడం వల్ల, ఆయన చెప్పిన మాటలు వినడం వల్ల మనకి విశ్వాసం, కంటికి కనబడిన వాటి మీద మనకు నమ్మకం కలుగుతుందని, విశ్వాసం కలుగుతుందని రోమపత్రిక 10:17 చూస్తాం. సో ఇప్పుడు ఆ కంటికి కనబడినవి ఏంటో మనం గమనించి మనం వాటి మీద నమ్మకం ఉన్నదో లేదో స్వపరీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక 3 విషయాలు వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను. కంటికి కనబడినవి మనం నమ్ముతున్నామో లేదో, వాటి మీద మనకి విశ్వాసం ఉందో లేదో. అందులో 3 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే దేవుడు. కంటికి కనబడినవాడు దేవుడే కదా. దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు ఉండాలి కదా. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానండి అని నోటితో అన్నావు. నమ్ముతున్నప్పుడు నువ్వు బ్రతికే బ్రతుకు ఎలా ఉంటుంది? అదే రుజువు. దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను అనడానికి రుజువు ఏంటంటే ఆయన ఉన్నాడనే నేను ఇలా బ్రతుకుతున్నాను. ఈ బ్రతుకే దేవుడు ఉన్నాడంటానికి మనకేమైంది? రుజువైంది. కనుక దేవుడు కంటికి కనబడ్డని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన అదృశ్యుడు, మనుషుల యొక్క నేత్రాలకు ఎవరికి ఆయన కనబడడు అని దేవుని వాక్యాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. ఇంకో మాట కూడా ఉంటుంది, చూడనేరడు. చూడలేదు, చూడనేరడు. ఇన్ ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశం లేదు. కనుక మనిషి, భౌతికమైన మనిషికి అది ఆయన కనిపించేవాడు కాదు. దేవుడు అదృశ్యుడు. కానీ అదృశ్యమైన దేవుణ్ణి ఉన్నాడని మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఆ నమ్మకానికి రుజువు చూపించాలి. ఒకసారి హెబ్రీ పత్రిక 11 మనం చదివాం కదా, ఒకసారి 6వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11:6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఆయన ఉన్నాడని నమ్మాలట. తన్ను వెదికే వారికి ఆయన ఏమిచ్చేవాడు?
ఫలం ఇచ్చేవాడనియు నమ్మవలెను కదా. ఎంతమంది నమ్ముతున్నాం? ఎప్పుడైనా ఈ ప్రశ్న విన్నారా? దేవుడు ఉన్నాడంటారా? అంటే ఆ ప్రశ్నలో నమ్మకం ఉందా, అపనమ్మకం ఉందా? నమ్మకం కాదు, అపనమ్మకం ఉంది. మనకి ఎప్పుడైనా అలాగ డౌట్ వచ్చిందా? ఉంటే కనిపించమను అంటే కనిపిస్తే ఇంక నీకు విశ్వాసంతో ఏం లేదు, పని లేదు. అంటే కనిపించిన దాన్ని నమ్మడం ఇంకేంటి ఉంది? కనిపించని దాన్ని నమ్మడాన్ని ఏమంటారు? విశ్వాసం అంటారు. కనుక ఆయన ఉన్నాడు, ఈ సమస్త సృష్టిని సృష్టించాడని మనం నమ్ముతున్నాం. ఆయన సర్వశక్తిమంతుడు, ఈ సమస్త విశ్వాన్ని పాలిస్తున్నాడని నమ్ముతున్నాం. ఆయన అదృశ్యుడు కాబట్టి ఆయన లక్షణాలు కూడా ఏమై ఉన్నాయి? అదృశ్యమైనవే. ఆయన శక్తి అదృశ్యమైంది, ఆయన ప్రేమ అదృశ్యమైంది, ఆయన జ్ఞానం అదృశ్యమైంది. కానీ అవన్నీ ఉన్నవని మనం నమ్ముతూ ఉన్నాం. ఆయన శక్తిమంతుడు కాబట్టి ఎంత భూమి, ఎంత ఆకాశం, ఇన్ని సముద్రాలు, ఇన్ని కొండలు, ఇన్ని వాగులు, ఇన్ని వంకలు, అంత సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన చేశాడని మనం నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడు, ఆయన ఇలాంటి కార్యాలు చేశాడు. కనుక ఆయన జ్ఞానవంతుడు కనుకనే మనకు కావలసినవన్నీ మనకంటే ముందే ఈ భూమి మీద పెట్టి, భూమిలో పెట్టి దేవుడు ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడండి. ఆయన ఉన్నాడు, ఆయన జ్ఞానవంతుడై ఉన్నాడని నేను నమ్ముతున్నాను అనడానికి ఇందులో ఉన్నాయన్నీ కూడా దేవుడే చేశాడని మనం నమ్మడమే రుజువై ఉంది. కనుక ఇవి ఎలా వచ్చాయి? వాటంతటా వచ్చాయి, లేకపోతే ఇవి ఎలా నాకు ఉపయోగపడుతున్నాయి, ఏదో అవి ఉన్నాయి కాబట్టి ఉపయోగపడుతున్నాయి అనుకునే వాళ్ళు ఎవరు నమ్మలేదు? దేవుడు నమ్మట్లేదు. ఇవన్నీ ఉపయోగించుకునే వాళ్ళు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి, నా కొరకే దేవుడు చేశాడని ఆ దేవుడిని నమ్మిన వారు దేవునికి ఏం చెప్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు అంటానికి రుజువు ఏంటంటే ఆ దేవుడు చేసినటువంటి సమస్త సృష్టిని అనుభవిస్తూ, ఆ సృష్టిలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ పొందుతూ తిరిగి ఆ దేవునికి నువ్వేం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి, స్తుతులు చెల్లించాలి. కనుక ఎవరు దేవుణ్ణి స్తుతించలేదు, ఎవరు దేవునికి కృతజ్ఞత చెప్పలేదో వారు ఈ సృష్టిని అనుభవిస్తున్నారు. కానీ అవి దేవుడు ఇచ్చాడని, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, అవి మన కొరకు ఆయనే చేశాడని, ఆయనే మన కొరకు ఇవన్నీ సిద్ధపరిచాడని వారు ఏం చేయలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. నమ్మకం లేదనడానికి రుజువు ఏంటంటే పొందుతూ కూడా దేవుణ్ణి ఏం చేయకపోవడం, అందుకుంటూ కూడా దేవుణ్ణి ఏం చేయకపోవడం, స్తుతించకపోవడం, వాటిని అనుభవిస్తూ కూడా దేవునికి ఏం చెప్పకపోవడం, థ్యాంక్స్ చెప్పకపోవడం. ఇదే అలా చెప్పట్లేదు అంటే దేవుడు ఉన్నాడని నువ్వేం చేయలేదు, నమ్మట్లేదు. చెబుతున్నావంటే ఆయన ఉన్నాడు, నా కొరకు ఇవన్నీ చేశాడు, నా కోసం ప్రేమతో ఇవన్నీ పెట్టాడు, నేను అనుభవిస్తున్నాను, వీటిని నేను పొందుతున్నాను, వీటి వల్ల ఆనందిస్తున్నాను. ఇంత ఆనందాన్ని ఇచ్చిన దేవునికి, నా కొరకు ఇన్ని చేసిన ఆ దేవత దేవునికి కృతజ్ఞతలని మనం ఆయన్ని స్తుతించే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. థ్యాంక్స్ చెప్తున్నావా? ఈరోజు భోంచేసే ముందు కొంతమంది ప్రార్థన చేయట్లేదు కదా? అవునా కాదు? చెప్పట్లేదు. చేస్తున్నాం, చేయట్లేదు. ఏది చెప్పట్లేదు? భోంచేసే ముందు ప్రార్థన కొంచెం మెల్లగా ఒప్పుతున్నారు. చేస్తున్నాం అంటే ఏం చెప్తున్నాం? దేవునికి కృతజ్ఞత చెప్తున్నాం. నాకు ఈ ఆహారం పెట్టినవాడు దేవుడు అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. చేయని వారు దేవుడు ఉన్నాడని ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. అంటే మన విశ్వాసానికి రుజువు లేదు. ఉన్నాడండి అంటాం కానీ రుజువు ఏంటి అంటే ఉన్నాడు కాబట్టి, నాకు ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి నేను ఆయనకి ప్రతిదినం ఏం చెల్లిస్తున్నాను? కృతజ్ఞత చెప్తున్నాను. ఒకసారి ఆలోచించు. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు దేవుని ఎరిగియు దేవుడు అంటే తెలుట, దేవుడు ఉన్నాడా అంటారట, కానీ దేవునిగా ఆయన ఏం చేయలేదు, మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు. అంటే వారు ఉన్నాడని మేము నమ్ముతున్నాం అనడానికి రుజువు ఎక్కడుంది? ఒకవేళ రుజువు ఏంటి అంటే ఆయన్ని మేము మహింపరుస్తున్నాం, ఆయనకి మేము ఏం చెప్తున్నాం? కృతజ్ఞత చెప్తున్నాం. కనుక ఇక్కడ మనల్ని చూసేవారు ఎవరైనా సరే ఏమి అలాగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తామంటే, ఎందుకంటే
ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనే మనకి ఇవన్నీ ఇస్తున్నాడు, ఆయన లేకపోతే మనం లేము కదా, ఆయన పెట్టకపోతే మనకి తిండే లేదు కదా అని మనం రుజువు చేస్తున్నాం, వాళ్ళకి రుజువు చూపిస్తున్నాం. ఏది కనిపించేటంటే కనిపించేవాడు దేవుడు కాదు, కనబడనేటువంటి అదృశ్యమైన వాడే దేవుడు. ఈ కనిపించే సృష్టిని అంతటినీ మన కొరకు చేశాడు. ఇదంతా మనం అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కనుక ఒక్కొక్క సృష్టిలో ఒక్కొక్క రకమైనటువంటి అందాలను చూసినప్పుడు, లేక ఆహార పదార్థాలు మనం భుజించినప్పుడు వాటి వల్ల కలిగే ఆనందానికి కారకులు ఎవరు, వాటిని మనం ఎంజాయ్ చేస్తున్నామంటే వాటికి కారకులు ఎవరు అనేది మనం ప్రతిసారి జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక వారు దేవుణ్ణి ఎరిగి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానని చెప్పి ఏమంటున్నారు? దేవుణ్ణి దేవునిగా మహింపరచలేదు, ఏం చెల్లించలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కనుక ఈ రోజున మనం కృతజ్ఞత చెప్పేవారమైతే అదే మన విశ్వాసానికి, దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు మనం దేవుని స్తుతించడం, దేవునికి ఏం చెప్పడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇంకా మనము ఎలాగ దేవుడు ఉన్నాడని మనం నమ్ముతామో లేక నమ్మట్లేదు అనే దానికి రుజువు ఏంటంటే, ఒకసారి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఒక్కసారి పేజీ నెంబరు 197 197. రాసుకోవట్లేదు, తీయాల. ఓకే, చదువు బాబు. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుంటారు కానీ వారు ఏమయ్యన్నారు? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో ఏమయ్యుండి? భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను, ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టున్నారు. ఏంటి రుజువు? వారు చేసే పాపపు క్రియలే వారు దేవుని మీద ఏం లేనివారని, విశ్వాసం లేనివారని రుజువు. ఒకవేళ అలా పాపక్రియలు కాకుండా దేవునికి భయపడి నీతి క్రియలు చేస్తూ ఉంటే ఆ నీతి క్రియలే వారు దేవుని ఉన్నాడు అని నమ్మటానికి ఏమై ఉంది? రుజువైంది. ఇప్పుడు మన పవిత్రమైన జీవితమే, భయంతో కూడిన పవిత్రమైన జీవితమే, భయంతో కూడినటువంటి నీతిగల జీవితమే దేవుడు ఉన్నాడు అంటానికి ఏమై ఉంది? రుజువైంది. ఆయన ఉన్నాడు, తన్ను వెదికే వారికి ఫలము దయచేవాడు, ఆయన కోరినట్టుగా బ్రతికితే ఫలం ఇచ్చేవాడు, ఒకవేళ ఆయనకు నచ్చినట్టుగా మనం జీవిస్తే శిక్షించేవాడు అని నమ్మేవారు భూమి మీద భయభక్తులతో బ్రతుకుతూ ఉంటారు. కనుక ఈ రోజున నీ బ్రతికే రుజువు చేస్తుంది. అసహ్యంగా జీవించేవారు, అవిధేయులుగా బ్రతికేవారు, ప్రతి సత్కార విషయంలో భ్రష్టులుగా ఉండేవారు దేవుడు లేడనేటువంటి ఒక రుజువును చూపిస్తున్నారు. అలా కాకుండా భయభక్తులతో బ్రతికేవారు, ప్రతి మంచి పని చేసేవారు, ఇతరులకి మెచ్చుకునేటట్టుగా బ్రతికేవారు దేవుడు ఉన్నాడనడానికి రుజువు చూపిస్తున్నారు. కనుక ఇప్పుడు ఎవరము మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో తెలుసుకోవడం కష్టమండి అంటే కష్టమేం కాదు. విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో మనమే తెలుసుకోవచ్చు. నేను దేవుడి పట్ల భయభక్తులతో బ్రతుకుతున్నానంటే, ఆయన విషయంలో ఒక రకమైనటువంటి ఒక జాగ్రత్తతో నేను ఉంటున్నానంటే నేనేం నమ్ముతున్నాను? ఆయన ఉన్నాడని నమ్ముతున్నాను, ఆయన నన్ను చూస్తున్నాడని నమ్ముతున్నాను. లేదు నాకు విచ్చలవిడిగా బ్రతుకుతున్నానంటే, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతున్నానంటే, ప్రతి ఆజ్ఞకి అవిధేయత చూపిస్తూ తిరుగుబాటు చేస్తానంటే ఆటోమేటిక్గా నేనేం చెప్తానంటే నా పైన ఎవడూ లేడు, నన్ను చూసేవాడు ఎవడూ లేడు అని నేను అంటున్నట్టు. ఇప్పుడు రుజువు మనమే తెలుసుకోగలం. కనుక ఈరోజు ఆ భయము భక్తి మనలో ఉందా? స్కూల్లో సార్ ఉన్నప్పుడు పిల్లలు ఒకలాగా, సార్ లేనప్పుడు అంతే కదా ఒకలాగా. మన ఇంట్లో పేరెంట్స్ ఉన్నప్పుడు పిల్లలు ఒకలాగా, పేరెంట్స్ లేనప్పుడు ఒకలాగా. వీళ్ళు ఫిజికల్ అంటే నిజంగా ఉండడం లేకపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు మాస్టర్ ఉంటే కనిపెడుతుండో, మాస్టర్ లేనప్పుడు కనబడట్లేదు మాస్టర్. పేరెంట్స్ ఉన్నప్పుడు కనబడతారు, పేరెంట్స్ అక్కడ లేరంటే కనబడరు. ఇప్పుడు దేవుడు ఉండడం లేకపోవడం అనేది ఏ టైంలో అయినా దేవుడు లేకపోవడం ఉంటుందా?
ప్రతి దినము ప్రతిరోజు నీ చుట్టూ ఎవరున్నారు? నమ్ముతున్నావు. నమ్మితే ఉన్నా మనం పేరెంట్స్ ఉన్నా లేకపోయినా, టీచర్స్ ఉన్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, లేక మన చుట్టూ పెద్దలు ఉన్నా లేకపోయినా, మన ప్రవర్తనలో ఒక రకమైనటువంటి మర్యాద, ఒక రకమైనటువంటి పవిత్రత, ఒక రకమైనటువంటి మంచితనం ఉంది అంటే మన చుట్టూ ఎవరున్నారని నమ్ముతున్నాం? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు నీ పవిత్రమైన ప్రవర్తన. ఏంటి అంత భయపడిపోతున్నావు? ఏంటి ఎవరిని చూసి అంత భయపడిపోతున్నావు నువ్వు అని అంటే, నా భయం నా చుట్టూ ఉన్న ఎవరు? దేవుడు. ఆయన కనిపించట్లేదు కదంటే, నీకు కనిపించడేమో, నాకు కంటికి కనిపిస్తాడు. ఎందుకంటే అదృశ్యమైన వాటిని నేను చూస్తాను. ఎలా చూస్తానంటే నా విశ్వాసం. అది అదృశ్యమైన దేవుడు నా చుట్టూ ఉన్నాడని నేను చూసి నమ్మి ఆ దేవునికి తగినట్లుగా నచ్చినట్లుగా బ్రతకడానికి నేను నిర్ణయించుకున్నాను. అలా బ్రతుకుతున్నాను. ఆయన ఉన్నాడనడానికి నేనే, నా బ్రతుకే, నా ప్రవర్తనే రుజువు. నేను ఇప్పుడు విశ్వాసం కలిగి ఉన్నాను లేదో ఏ మీటర్ పెట్టి చూడాలి? ఇప్పుడు పాలల్లో నీళ్ళు ఉన్నాయో లేదో మీటర్ ఉందా? ఉంది. కనుక ప్రతిదానికి ఒక మీటర్ ఉంటుంది. ఇందులో ఎంత ఇది ఉంది, అందులో అంత ఇది ఉందని. కనుక ఇప్పుడు నాకు విశ్వాసం ఉన్నా లేదో చూడడానికి నాకు దగ్గర మీటర్ ఏమీ లేదు. ఆ మీటర్ ఏంటంటే నా జీవితమే. ఏంటి ఆ జీవితం అంటే, ఆయన ఉన్నాడని నేను భక్తిగా పవిత్రంగా నేను బ్రతుకుతున్నానంటే ఆయన ఉన్నాడని నమ్ముతున్నాను. లేదు నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నానంటే ఆయన ఏం చెప్తున్నాను? ఆయన లేడని నేను నమ్ముతున్నాను. ఆయన ఉన్నాడని నాకు నమ్మకం లేదు. అందుకే నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతున్నాను. కనుక ఇప్పుడు ఓ కొరింథీ క్రైస్తవులారా అని పౌలు వారిని పిలిచి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి అని చెప్పినట్లుగా ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. నీ ప్రవర్తన ఎలా ఉంది? అందరూ ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు? ఎవరు లేనప్పుడు ఎలా ఉంటున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? కనుక ఈరోజు దురలవాట్లతో బ్రతికేవారు కొన్నిసార్లు లోకానికి భయపడి, ఇంటికి భయపడి, చర్చికి భయపడి, లేక సేవకులు భయపడి, సంఘానికి భయపడి, ఎవరికి కనబడకుండా ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక అలవాటు నీకు ఉండి ఆ అలవాటుని నెరవేర్చుకుంటే ఒకవేళ అది మనుషులకు కనబడకపోయినా నువ్వేం నమ్ముతున్నావు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, లేడని నమ్ముతున్నావు? ఉన్నాడని నమ్మినప్పుడు ఇలాగ ఎవరూ లేరు కదా అని నువ్వు అక్కడ చేసే ఆ పని దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం ఎందుకు మర్చిపోయావు? ఇక్కడ పిల్లలైనా పెద్దలైనా యవనస్తులైనా అందరికీ ఈ మాట వర్తిస్తుంది. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనల్ని అందరినీ వాచ్ చేస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మితే జాగ్రత్తగా ఉంటావు, నమ్మకపోతే మనకు నచ్చినట్టు ఉంటావు. ఇక్కడ అదే రాయబడి ఉంది, వారి క్రియల వలన ఆయనను ఏమై ఉన్నారు? ఎరగమన్నట్టున్నారు. ఆయన అంటే ఏంటో తెలియదు అన్నట్టున్నారు. ఒకరోజు ఒక రాజుగారు ఆఫర్ ఇచ్చారు ఒక ఆయనకి. ఏంటి ఆఫర్ అంటే, నా అంతఃపురంలో నా కుమార్తెకి కొడుగ్గా బతుకుతావా, అగా బానిసలైపోయినటువంటి ఆ ప్రజలు బానిసలా బతుకుతావా అని. ఆ అబ్బాయి ఏం చాయిస్ తీసుకున్నాడంటే, మీ దగ్గర ధనం ఉంది, బంగారం ఉంది, అంతఃపురం ఉంది, రాజభోగం ఉంది, ఈ భోగం కంటే ఈ అనుభవం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని ఆయన అదృశ్యమైన దేవుని యందు దృష్టి ఉంచి కొనసాగాడట. ఎవరైనా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. మోషే పేజీ నెంబరు 207. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టే. ఏంటి ఆ విశ్వాసం? కంటికి కనబడిన దాని మీద ఏం నమ్మాడంటే చూద్దాం. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని యోచించి ఒప్పుకోనలేదు. ఏం చేశాడు మరి? ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు
దేనికంటే ఈ ధనమో భోగం కంటే ఇంకా ఏదో పొందబోయే బహుమానం ఒకటి ఉంది, దాని మీద ఈయన దృష్టి పెట్టాడు. అది కనిపించిందా? కనబడింది. 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు ఎవరైనా దేవుణ్ణి, ఆయన ఎవరు? అదృశ్యుడు. ఆ అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు, ఆయన కనబడుతున్నట్టు, ఆయన కనిపిస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయాను. మోషేకి ఎవరంటే నమ్మకం? అదృశ్యుడైన దేవుడు ఉన్నాడని నమ్మకం. ఆయన్ని వెతికితే ఫలము దయచు. ఏ ఫలం అంటే ఈ ఫరో రాజు ఇచ్చే బహుమానాల కంటే, ఆ రాజభోగం కంటే గొప్ప జీవితాన్ని దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకంతో ఆ రాజాగ్నికి భయపడక, ఆ ఫరోకు భయపడక, శ్రమలు అనుభవించే ఆ ప్రజలతోనే ఉండడానికి, వారి పిల్లలుగా ఉండడానికి ఆయన నిర్ణయము తీసుకున్నాడు. కనుక ఈ రోజున మనం ఏం నమ్ముతున్నామో అదే మన జీవితంలో ప్రవర్తన రూపంలో కనిపిస్తుంది. నువ్వు నమ్మితే నిజంగా మంచి ప్రవర్తన కనిపిస్తుంది. లేదు దేవుని ఉన్నాడని నమ్మట్లేదు అంటే నీలో ఆ మంచి ప్రవర్తన కనిపించదు. అదే మన విశ్వాసానికి ఏమై ఉంది? రుజువైంది. నువ్వు ఇదంతా దేవుడే చేశాడని నమ్మితే ఆయన స్తుతిస్తావు, ఆయనకు కృతజ్ఞత చెప్తావు. లేదు అంటే కొన్నిసార్లు మనము ఏ కృతజ్ఞత లేనివారుగా బతుకుతాం. దీనంతటినీ దేవుడు కాదు ఎవరో, లేకపోతే ఇదంతా దాని అంతట అదే అన్నట్టుగా మనం భావిస్తాం. ఆ జ్ఞాపకం కూడా లేకుండా మనం పోతాం. జాగ్రత్త సుమ, దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన వెతికే వారికి ఫలము దయచేవాడని నమ్మాలి, ఆయన ఇవన్నీ ఇస్తున్నాడని నమ్మాలి, ఆయన కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞతే రుజువు, మన నీతిగల ప్రవర్తనే రుజువు ఎవరున్నారని. ఓకే, రెండో విషయం, అదృశ్యమైనవి ఇంకా ఏంటున్నాయి చూద్దాం. రెండో విషయం ఏంటంటే పరలోకం. పరలోకం ఉందా లేదా? ఒకవేళ ఎలాగంటే ఫస్ట్ వేసే ప్రశ్న ఏంటి తెలుసా? ఎవరు చూసి వచ్చారని. చూసి వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకమందు అనేక నివాసములు కలవు, లేని ఎడ్లా నేను మీతో చెప్పుదు. నేనుండు స్థలములో మీరు ఉండులాగన నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. కనుక లేని ఎడ్లా ఆయనే చెప్పేస్తారు. అక్కడ ఏమీ లేదు, మీరు అక్కడికి వచ్చేస్తారని బాబు ఇక్కడే బతకండి అని చెప్పాను. ఆయన వచ్చి ఉన్నదని చెప్పాడు. కనుక మన విశ్వాసం ఎలా కలుగుతుందని చెప్పాం? వినుట వలన కలుగుతుందని చెప్పాం. వినుట ఎవరి గురించి? క్రీస్తుని గురించిన మాటలు, క్రీస్తు చెప్పిన మాటలు. క్రీస్తు చెప్పిన మాటలు ఆయన చెప్పాడు. ఏముందని? పరలోకమందు దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, ఆ పరలోకంలో మీ కొరకు స్థలం ఉందని. ఎంతమంది నమ్ముతున్నాం అనడానికి రుజువు ఏంటి? మొన్న ఎవరో ఒక స్టేటస్లో చూశాను, అక్కడది కూడా రియల్ ఎస్టేట్ చేసి అమ్ముతున్నారట. జర్మనో ఎక్కడో ఒక ఆయన, ఒక పాస్టర్ గారు చర్చిలో అనౌన్స్ చేశారట. ఏమనంటే, దేవుడు నాకు కనిపించారమ్మా, పరలోకంలో మొత్తం అన్ని లేఅవుట్లు వేసి ఉంచాడు, దాని విషయంలో మిమ్మల్ని నాకు చెప్పమన్నాడు. ఏమనంటే, ఎవరైనా ముందు ఇప్పుడు బుక్ చేసుకుంటే కొంచెం స్థలం ఉంటుంది. కొంతమంది ఉంటారు కదా భక్తి పిచ్చోలు, భక్తి కూడా ఒక రకంగా ఎలా మారిపోద్ది, పిచ్చిగా మారిపోయినాడు. వాళ్ళు అప్పుడే అడ్వాన్సులు ఇచ్చి ఆయన క్యాష్ చేసుకున్నాడు. ఆ పిచ్చిని ఈయన ఏం చేసుకున్నాడు? క్యాష్ చేసుకున్నాడు. కనుక ఉంటారు, మరి చూడవలసిన లేదు, కొన్ని పీసులు అలా ఉంటాయి. వాళ్ళు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు ఏంటి అనిపిస్తుంది. సో అంటే వాస్తవం నేను చూశాను, స్టేటస్లో చూశాను, ఎవరో పెట్టారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, అదృశ్యమైనవి, కంటికి కనబడినవి, ఉన్నవన్నీ నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు పరలోకం కూడా కంటికి కనబడదు, కానీ ఉన్నదని మనం ఏం చేయాలట? నమ్మాలి. ఆ నమ్మకం మనకు ఉందా? ఉందని అని మనం చెప్పడానికి ఏంటి రుజువు? లేది అని చెప్పడానికి ఏంటి రుజువు అంటే, ఒకటి ఏంటంటే, ఈ భూమి శాశ్వతం కాదని నమ్మి బ్రతకడమే పరలోకం ఉందని చెప్పడానికి, మనం నమ్మడానికి రుజువు అండి. ఈ భూమి మనకి శాశ్వతం కాదు అని నమ్మి బ్రతకడమే ఏముందని నమ్మడానికి రుజువు అండి. అలా బ్రతికిన వారు మనకు దైవ గ్రంథంలో భక్తులుగా కనిపిస్తూ ఉంటారు. ఒక సందర్భంలో పౌలు గారు మాట్లాడుతూ చెప్పిన విషయం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
18-20 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18-20 పేజీ నెంబర్ కూడా 180, పేజీ నెంబర్ 180. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18-20 ఏమని రాయబడి ఉంది? అనేకులు యేసుక్రీస్తు యొక్క సిలువకు శత్రువులుగా నడుచుకొంటున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారు? అపోస్తులైన పౌలు గారు ఎవరికి చెప్తున్నాడు? ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అంత ఏడ్చి చెప్పే అంత ప్రమాదకరమైన విషయం ఏముంది? ఎలా చెప్తున్నాడు? ఏడ్చుచూ చెప్తున్నాడట. ఎవరి గురించి? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్తున్నాను. ఎవరి గురించి చెప్తున్నాడు? క్రీస్తుకు సిలువకు శత్రువులుగా, దేవునికి వ్యతిరేకులుగా నడుస్తున్నాడు. ఇంతకీ ఎవరబ్బాలో అంత ఏడ్చుచూ చెప్పాల్సినంత ఇంపార్టెన్స్ వాళ్ళ కోసం ఏటి ఉంది అంటే వారెవరు? ఎక్కడ ఉంది 19 వారెవరట? నాశనమే వారి అంతము, వారి కడుపే ఆలట. ఎవరాలు? ఈ భూమి మీద బ్రతకడం చాలు అనుకునేవాళ్ళు, ఈ భూమి మీద బ్రతికేస్తే చాలు అనుకునేవాళ్ళు, ఏదో రకంగా భూమి మీద బ్రతకడమే ముఖ్యం అనుకునేవాళ్ళు, ఈ భూమి మీద బ్రతుకు తర్వాత మరొక బ్రతుకు లేదనుకునేవారు. వారి కడుపే వారికి దేవుడు అనుకునేవారు. వారు సిలువకు శత్రువులు, దేవునికి విరోధులు, వారు పరలోకాన్ని గురించి ఎట్టి నమ్మకం కూడా లేనివారు. వీరి గురించి మీరు జాగ్రత్త, అలాంటి వారిని చూసి మోసపోకండి. కనుక వారు ఏం చేస్తారంటే వారి కడుపు నింపుకోవడం కోసం ఇంకోటి కడుపు కొట్టడానికైనా వారు ప్రయత్నము చేస్తారు. ఎందుకనంటే ఎవరు చూసి వచ్చారు, చచ్చిపోయిన తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్తాడు ఏం తెలుసు. రేపు బ్రతికినప్పుడు బ్రతుకు బాగుందా లేదా, బాగా ఎంజాయ్ చేసామా లేదా, ఎలా సంపాదించామనేది ఇంపార్టెంట్ కాదు, మొత్తం మీద సంపాదించి మనం ఎంజాయ్ చేసామా లేదా. వారి కడుపే వారి దేవుడు. వీళ్ళ విషయంలో జాగ్రత్త సంఘానికి చెప్తూ వాళ్ళ కోసం చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాడు? ఏడుస్తూ చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు చాలా డేంజరస్, మనలో ఉన్న నమ్మకాన్ని కూడా పాడు చేస్తారు. మనం ఏదో పరలోకం ఒకటి ఉంది, ఆ పరలోకానికి మనం చనిపోయిన తర్వాత వెళ్ళాల్సి ఉంది, ఆ నమ్మకంతో దేవుడి మీద భయభక్తులతో నీతితో నిజాయితీతో కొన్నిసార్లు నీతి పోగొట్టుకోకుండా ఆకలితో దప్పికలతో బతుకుతూ ఉంటే ఈ బతుకుని వాళ్ళు అని చెప్పి మనల్ని ఎద్దేవచ్చేసి మనలో ఉన్న నీతిని కూడా పోగొట్టడానికి వాళ్ళు ఎంత ప్రయత్నమైనా చేస్తారు. వారు మన కళ్ళ ముందు ఎంతో దర్జాగా ఎంజాయ్గా బ్రతుకుతూ మనలో ఉన్న నమ్మకాన్ని వెక్కిరిస్తూ ఉంటారు. వీరి విషయమై ఏమని చెప్పాడు? జాగ్రత్త. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ లెటర్ రాస్తూ ఇప్పుడు కూడా చెప్తున్నా. వారి కడుపే వారి దేవుడు. వాళ్ళు ఏం చేస్తారట? వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడతారట, భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతారు. వారికి ఏం లేదు, పరలోకం ఉందనే నమ్మకం లేదు. వారి మనసు అంతా ఎక్కడ ఉంది? భూ సంబంధం. కాబట్టి వారి కడుపు, వారి జీవితం, వారి ఎంజాయ్, వారి శరీర కోరికలు, వారి యొక్క కంటి దృష్టికి ఏది ఆశపడితే అది పొందుకోవడం. ఎలా పొందుకున్నావా, ఏ మార్గంలో వెళ్తున్నావా, అసలు నీతి ఉందా లేదా, నమ్మకం ఉందా లేదా, క్రమం ఉందా లేదా, ఒక వాయు వరుస ఉందా లేదా, ఈ భావాలు ఏమీ లేవు. ఎంజాయ్ చేయడం, సుఖపడడం, సంతోషపడమే వారి మార్గం. భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టారు? మనసు పెట్టారు. కానీ మనం ఏం చేయాలి? 20 వచనం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇప్పుడు ఫిలిప్పీ క్రైస్తవులకు పౌలు గారు చెప్తుంది ఏంటి? వారు ఎలా ఉన్నారు, కానీ మనం ఎలా ఉండాలి? మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకమందు ఉంది. అక్కడి నుండే ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షక నిమిత్తం ఏం చేస్తున్నాం? కనిపెట్టుకుని ఉన్నాం. కనుక పరలోకం ఉందని నమ్మేవారు భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టరు? మనసు పెట్టరు. ఈ భూమి మీద ఎలాగోలాగా బ్రతికేస్తే కాదు, ఒక రకంగా బ్రతికితేనే మనకి భూమిని విడిచాక ఎక్కడికి వెళ్తాం? దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి వెళ్తాం. ఈ నమ్మకాలు చాలా మందిలో లేవండి. ఒకటే సింపుల్ లాజిక్, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవడు చూసి వచ్చాడండి. బతికినప్పుడు చక్కగా బతకడం మానేసి నీతి, న్యాయం, నమ్మకం, క్రమం ఇవి ఎవడు కూడు పెడతాయా, తిండి పెడతాయా అని అండేటప్పుడు మనకు కలిగే ఒక చివుక్కుమనే ఆలోచన నిజమేనేమో.
అని ఒక రకమైన ఆలోచన. కానీ ఇక్కడ కష్టపడకుండా సుఖపడి, అంటే సుఖపడ్డం అంటే దాని అర్థం అవినీతిగా అక్రమంగా సుఖపడి తర్వాత నరకంలో పడే కష్టం వర్ణనాతీతమైంది. కనుక ఆ నమ్మిక ఉన్నవారు ఈ భూమి మీద జీవించేటప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు కాక దేని మీద పర్సన్. అయితే మేము తినొద్దండి, మేము తాగొద్దండి, లేకపోతే మేము బతకొద్దండి, మేము కట్టుకోవద్దండి, మేము ఎంజాయ్ చేయొద్దండి అంటే చెయ్యి. దేవుడు ఇచ్చిన అవకాశం కొలది, ఆయన ఇచ్చిన సామర్థ్యం కొలది కష్టపడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దానికి తగినది పొందు. ఎంత ఇచ్చాడో అంతలోనే జీవించు. దేవుడేమి నిన్ను ఏడుస్తూ బతకమని సృష్టించలేదు. ఎలా ఉండమని? సంతోషంగా ఉండమని సృష్టించాడు. నీకు ఉన్న దాంట్లో నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకో. అవసరమైంది ఏదైనా ఉంటే ఏం చేయి? ఆయన అడుగు. ఇంకా అది కొంచెం కఠినమైంది అయితే కఠినంగా అడుగు. కొంచెం క్లిష్టమైంది అయితే మరీ ఉపవాసం ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ అడుగు. అంతే తప్ప నువ్వు ఎంజాయ్ చేయొద్దని మాత్రం దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ ఏ మార్గంలో ఎంజాయ్ చేయొద్దు? చెడ్డ మార్గంలో. ఒకవేళ అదే మనసు అయితే నువ్వు భూ సంబంధం గురించి ఆలోచిస్తున్నావు కానీ ఏముందని నమ్మలేదు. పర్లేదు. ఇదే విషయాన్ని కొలస పత్రిక కూడా చెప్పాడు. చూడండి, కొలసలో ఉన్న క్రైస్తవులకి అంటే ఇలాంటి మాటలు అక్కడ కూడా ఉన్నాయి. 3వ అధ్యాయం, కొలసలో ఉన్న క్రైస్తవులకు 3వ అధ్యాయంలో రాయబడిన మాట 1 నుంచి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎలయనగా ఏం చేయబడింది? దేవుని యందు ఏం చేయబడింది? కనుక నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. భూమి మీద బ్రతకొద్దని దేవుడు చెప్పాడా? భూమి మీద జీవించొద్దని దేవుడు చెప్పాడా? భూమి మీద నవ్వుతూ ఆనందంగా పిల్లలతో మనం జీవించకూడదని దేవుడు చెప్పాడంటే అలా ఇక్కడ దేవుడు చెప్పలేదు. నువ్వు భూమి మీద దేవుడిచ్చిన సంతోషాన్ని, ఆయన ఇచ్చిన సామర్థ్యం కొలది, శక్తి కొలది, ఎవరెవరికి ఏమిచ్చాడో దాంతో సంతృప్తి పొందాలి. కానీ భూమి మీద మాత్రమే బ్రతుకు, ఈ బ్రతుకు ఎలాగైనా మనం సంతోషంగా బ్రతకాలని చెప్పి దేవుని నీతిని పక్కన పెట్టి జీవించేవారు వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారికి అంతం. అలాంటి వారి యందు లక్ష్య పెట్టద్దు. వారు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. మనం దేని మీద పెట్టాలి? పర సంబంధమైన వాటి మీద, పరలోకం ఉందనే నమ్మకం మీద మనసు పెట్టాలి. మీకు తెలుసో లేదో, ఉదాహరణ నోవాహు కాలంలో వచ్చిన జల ప్రళయంలో చచ్చిపోయిన వారందరూ చేసిన పాపం ఏంటి? వాళ్ళు విగ్రహారాధన చేశారా? నోవాహు జలప్రళయం కాలంలో జలప్రళయంలో మూసిపోయిన అందరూ విగ్రహారాధన చేశారా? విగ్రహారాధన చేయలేదు. అప్పటికి లేదు అది. కానీ ఏం చేశారంటే వాళ్ళ గురించి యేసుప్రభు చెప్పాడు. ఎవరి గురించి? నోవాహు కాలంలో జరిగిపోయిన సంఘటన గురించి యేసుప్రభు పుట్టి పెరిగిన తర్వాత తన శిష్యులకి, తన దగ్గర ఉన్న మనుషులకి జ్ఞాపకం చేశాడు. ఏం జరిగిందని జ్ఞాపకం చేశాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 38వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనం. పేజీ నెంబరు మత్తయి సువార్త 24వ అధ్యాయం 38వ వచనం. పేజీ నెంబర్ కూడా 24ేనా? 25వ పేజీ 24వ అధ్యాయం 38వ వచనం. జలప్రళయమునకు ముందంటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వాళ్ళు తింటూ త్రాగుతూ పెండ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండరి. జలప్రళయం వచ్చి ఏమైపోయారు? ఏం చేశారండి? ప్రభు వారి నోటి మాటలో వచ్చిన మాట ఒక మొక్కలో తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లికేయబడి. అంటే ఈ భూమి మీద బ్రతుకు అనుకున్నారు తప్ప ఈ భూమిని విడిచాక మనం ఒక్కొక్క బ్రతుకు ఉందనే, ఒక పరలోకం ఉందనే నమ్మకంతో వారు లేరు. కనుక తినడం ఎలాగైనా తినొచ్చు, తాగడం ఎలాగైనా తాగొచ్చు, పెండ్లు ఎలాగైనా చేసుకోవచ్చు, ఏ క్రమం లేకుండా చేసుకోవచ్చు అనే భావాలు ఆ రోజుల్లో జరిగాయి. అందుకే నోవాహు కాలంలో 6వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది.
నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి దేవుని కుమారులు నలుగు కుమార్తెను తీసుకొని వెళ్ళి పెండ్లి చేసుకొనిరి. విశ్వాసం లేదు, నీతి లేదు, న్యాయం లేదు, క్రమం లేదు. అక్రమకారులుగా బ్రతికారు, నరమాత్తులుగా బ్రతికారు. కొన్ని పదాలు అక్కడ ఉంటాయి, ఆ పదాలన్నీ హైలైట్ చేసి ఒకసారి మీకు చెప్పాను. నోవాహు తరము, అప్పుడు ప్రసంగం చెప్పాను. నోవాహు తరము, ఆ తరములో నోవాహు, కరోనా టైంలో చెప్పాను. కనుక ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఉదాహరణ ఏంటంటే, భూమి మీద తినుచు త్రాగుచు పెండ్లికి ఇచ్చుచు పెండ్లికి ఇవ్వడుచు అంటే ఇవి చేయకూడదని కాదు. ఇవి చేసేవారు ఒక జ్ఞానంతో చేయాలి. ఏంటి అంటే, మనం తిన్నా తాగినా పెండ్లి చేసుకున్నా పెండ్లికి ఇవ్వబడుతున్నా మనకి ప్రభు యొక్క రాకడ ఒకటి ఉంది. ఆ రాకడ తర్వాత మనం వెళ్ళే పరలోక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో మనం చోటు పోగొట్టుకోకుండా మనం ఇక్కడ బ్రతకాలి. కనుక ఆ జాగ్రత్తతో బ్రతకడమే పరలోకం ఉందనడానికి ఏమైంది, రుజువైంది. ఏదోలా చేసేద్దాలే అమ్మా, ఏంటి ఎలా అంటే వాళ్ళు ఏం నమ్మట్లేదు. మనం చనిపోయిన తర్వాత ఒక బ్రతుకు పరలోకంలో మన కొరకు ఉందని ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. ఏదో ఎలా చేసేస్తామండి, ఇప్పుడు చేస్తే అయిపోద్ది, కానీ తర్వాత దేవుడు దాని విషయంలో మనల్ని శిక్ష వేస్తాడు కదా. ఈ నమ్మకం, ఈ విశ్వాసం మనకు ఉండాలి. అదృశ్యమైన వాటిని చూడగలగడమే విశ్వాసం. ఆ విశ్వాసానికి రుజువే మన జీవిత విధానం, మన నమ్మకంతో కూడిన విధానం. ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నాకు తెలియదు, నీ సంపాదన ఎలాగుందో నాకు తెలియదు, నువ్వు విశ్వాసంతో నీ కుటుంబ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావో నాకు తెలియదు. ఏదో రకంగా నేను పెళ్లి చేసుకోవడమా, లేకపోతే ఏదో రకంగా పిల్లలు కనేయడమా కాదు, ఏదో రకంగా నా శరీరాశలు తీర్చుకోవడం కాదు, లేకపోతే నా కంటికి కనిపించినవన్నీ నేను అనుభవించడం కాదు, ఏదో రకంగా నా కడుపు నింపుకోవడం కాదు. దేవుని యొక్క మార్గంలో నేను ఆయనకి ఇష్టంగా జీవిస్తూ నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా జీవన విధానాన్ని నడిపించుకోవాలి. ఎందుకంటే ఈ భూమిని విడిచాక నేను ఎవరితో ఉండాలి? ఎందుకంటే ఏముందని నమ్ముతున్నాను. లేదు అన్న వాళ్ళు ఎలా బతికినా బతుకుతారు. అసలు లేదన్న వాళ్ళకి ఏ భక్తి అవసరం లేదు. అవసరమా? ఏ దేవుడు అవసరం లేదు, ఏ భక్తి అవసరం లేదు. ఏమి లేదన్న వాళ్ళు, చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదనుకున్న వాళ్ళు. ఉంది కాబట్టే మనం ఈ లోకంలో జాగ్రత్తతో ఉన్నాం. ఉందని చెప్పింది ఎవరు? ప్రభు అయినా ఆయన నమ్ముతున్నాం, ఆయన మాటలు నమ్ముతున్నాం. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. ఆయన అలాగే బ్రతికాడు. నేను ఇక్కడ నీకు వచ్చాను కానీ నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలా? అక్కడికి వెళ్ళిపోవాలంటే ఇక్కడ బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలని, జాగ్రత్తగా బ్రతకాలని ఆయన బ్రతికి చూపించి, ఆయన మరణించి తిరిగి లేచి ఎవరి కుడిపార్శ్వానికి వెళ్ళాడు? తండ్రి కుడి. పరలోకం ఉందని నమ్మి బ్రతికే వారి జీవితాలే మరి పరలోకం ఉందనడానికి రుజువై ఉంది. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నాకు తెలియదు, కానీ భూ సంబంధమైన వాటి మీదే మనసు కాదు, పర సంబంధమైన వాటి మీదే ఉండాలి, మనసు ఉండాలి. నీ సంపాదన బాగుండాలి, నీ పని బాగుండాలి, నీ వివాహ జీవితం బాగుండాలి, నీ పిల్లల పెంపకం బాగుండాలి, అన్నిట్లో నీతి ఉండాలి. ఆ జాగ్రత్త మనకు ఉండాలి. ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని కోరుతున్నాను. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. తీర్పు ఉంది. తీర్పు, జడ్జిమెంట్, తీర్పు. ఓకే, ఒకటి ఏముందని నమ్మాం? దేవుడు ఉన్నాడు. రెండోది ఏముందని నమ్మాం? పరలోకం. మూడోది ఇప్పుడు ఏమిటది? తీర్పు ఒకటి ఉంది. ఉందా? మొన్న వచ్చింది టీవీలో పెద్ద హెడ్లైన్, జడ్జిమెంట్ డే వచ్చింది కదా. ఆ రోజు మొత్తం టీవీ మారుమోగిపోయాయి. ఏ రోజు? జూన్ 4 ఓట్లు లెక్కించిన రోజు. జూన్ 4 ఓకే, వేశారు కదా టీవీలో, జడ్జిమెంట్ డే, తీర్పు రోజు. అలాగే కనుక ఈ జడ్జిమెంటు ఎవరిచ్చిన జడ్జిమెంటు? మనుషులు ఇచ్చింది. ఏ ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీగా నిక్కచ్చిగా ఇచ్చిన తీర్పు. అంతే కదా, కాదా? లేదా? ఏవో మరి. సో ఆ విషయాలు మనకు అనవసరం. కానీ ఈ తీర్పు అనేది ఎలాగున్నా ఇక్కడ న్యాయమో అన్యాయమో, లేకపోతే తీర్పులో బాగుంది బాగోలేదు, సరైన తీర్పా కాదా, ఇవన్నీ ఈ ఒక్క తీర్పే కదా. హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు, ఇలా తీర్పుల్లో చాలా ఉన్నాయి. ఆ తీర్పుల్లో అవకతవకలు ఉన్నాయి, దొంగ సాక్ష్యాలు ఉన్నాయి. ఆ దొంగ సాక్ష్యాలు నమ్మి దొంగ తీర్పులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని మనం నమ్ముతున్నాం. ఈ తీర్పులన్నిటికంటే ఒక తీర్పు ఒకటి ఉంది. ఏ తీర్పు అది? న్యాయమైన తీర్పు. ఎక్కడ ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు రాకడ తర్వాత ప్రతి మనిషి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమవుతాడు? ఇది నమ్ముతున్నావా? నమ్ముతున్నాం అనడానికి రుజువేంటి? ఈరోజు అది మనం గ్రహించాలి.
నమ్ముతున్నాం అనడానికి రుజువేంటి? తీర్పు ఒకటి ఉందని మనం నమ్ముతున్నాం అనడానికి రుజువేంటి? చూద్దాం ఒకసారి దైవ గ్రంథాన్ని పరిశీలించేద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ముందుగా అది కాదండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 161 పేజీ నెంబరు. ఒక్క నిమిషం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ఎవరు? మనుషులు జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడునా? కొంతమంది ఏమో, కొంతమంది ఎస్కేప్ అవుతారేమో, దేవుడు వాళ్ళు పట్టించి చూసి చూడనట్టు వదిలేస్తాడేమో, కొంతమందిని వదిలి వచ్చేమనుకుంటున్నాను. వదిలేస్తాడా? ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. దేని కొరకంటే దేవుడు తీర్చే న్యాయమైన తీర్పు. ఇది నమ్మితే మన బ్రతుకు ఎలా ఉంటుంది? ఒకటి ఎలా ఉంటుందంటే మనమే పగ తీర్చుకోవాలని ఆలోచన చేయమండి. మనమే పనిష్మెంట్ ఇచ్చేయాలని మనం తాపత్రయపడవండి. వాళ్ళు చేసిన అన్యాయానికి మనం తిరిగి ఏదోటి వారికి చెయ్యకపోతే కుదరదు అని మనం ఎప్పుడు కూడా ఆరాటపడమండి. ఏం నమ్మితే? న్యాయమైన తీర్పు ఒకటి ఉంది, ఆ తీర్పులో దేవుడు ఎవరిని వదలడు అని నమ్మకం నీకుంటే, విశ్వాసం నీకుంటే, విశ్వాసానికి రుజువే నువ్వు వారిని అలా వదిలేస్తున్నావు. ఎందుకు వదిలేస్తున్నావు అంటే నాకు ఒక విశ్వాసం ఉంది, ఎవరు తప్పించుకోలేరు, అన్నీ ఒకరోజు అక్కడికి వస్తాయి. లేదు, నమ్మకం లేని వారు ఈరోజు ఏదో రకంగా వాళ్ళకి ఏదో ఒకటి చేసేయాలి. మనం చేసిన వాళ్ళకి, మనకి ఇలా చేసిన వారికి మనం వదిలిపెట్టకూడదు. వాళ్ళకి ఏదో ఒకటి చేస్తే వరకైనా మాకేం పట్టదు, నిద్ర పట్టదు. కనీసం వాళ్ళు ఏం చేయలేకపోయినా మన నోటితో అయినా మన హృదయంలో అయినా వాళ్ళు నాశనం అయిపోవనుకోకపోతే మనకి హ్యాపీ ఉండదు. లేదా ఎవడైనా వాడిని నాశనం చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడంటే వాడికైనా మనం హెల్ప్ చేసైనా ఆ నాశనానికి మనం కారకులు అవ్వకపోతే ఏంటి ఈ పరిస్థితి అంటే ఏం నమ్మకం లేదు మనకి. న్యాయమైన తీర్పు ఒకటి దేవుడు చేయబోతున్నాడనే దాని మీద మనకు నమ్మకం లేదు. అది జరుగుతుంది అంటారా? అసలు అది కంటికి కనిపించింది కదా, జరుగుతుంది అంటారా? అంటే జరుగుతుందని నమ్మడమే మన విశ్వాసం. నమ్మి మనం నిజంగా ఉన్నామనడానికే మనం అలా వదిలేసేవంటానికి రుజువు. ఎంతమంది వదిలేస్తాం అనిపించదా? ఒకసారి ఒక పుస్తకంలో చదివాను. ఏ పుస్తకంలో అంటే అది ఏ పుస్తకం చెప్పను కానీ నా దగ్గర ఉన్న పుస్తకంలో ఒక పుస్తకం, ఒక పెట్టి ఉంటుందట. ఇలాగా ఆ పెట్టిలో గ్రీన్ బటన్ ఒకటి ఉంటుందట, రెడ్ బటన్ ఒకటి ఉంటుందట. పైన ఏం రాసి ఉంటుందంటే, ఈ రెడ్ బటన్ నొక్కితే నీ శత్రువు నాశనం అవుతాడు, ఈ గ్రీన్ బటన్ నొక్కితే నీ శత్రువుకు మేలు జరుగుతుంది అని రాసి ఉంటుంది. చెయ్యి ఎక్కడికి వెళ్తా చెయ్య? అవునా? నా చేత్తో నేను నొక్కను, కానీ ఎవడొక్కడి చేత నొక్కించేసి మొత్తం మీద అడిగేం చేయాలి. మళ్ళీ నా చేతికి అంటే ఏమంటుకోకూడదు. మన హృదయంలో ఈ భావాలు ఉన్నప్పుడు ఏముందని నమ్మట్లేదు. దేవుడు వదిలి ఎవరినైనా తీసుకొస్తాడండి. నాకు 18 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఒకడు నన్ను ఇలా అన్నాడండి, వాడిని కూడా తీసుకొస్తాడంటే ప్రతి వాడును అవి మంచివైన సరే న్యాయమైన తీర్పులోకి వచ్చును. ఈ నమ్మకంతో బ్రతకడమే విశ్వాసానికి రుజువు. చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏం కోరుకుంటాం అంటే కళ్ళ ముందు పనిష్మెంట్ జరగడం కోరుకుంటాం. ఫస్ట్ నుంచి అలాగే బ్రతికాం. కొట్టు, నా ముందు కొట్టు అని, నా ముందు అన్న ఒకటి కొడితేనే ఏడుపు ఆగుతుంది. ఎవరిది? తమ్ముడిదో, అక్కదో, చెల్లిదో, ఎవరిని కొట్టాలా?
కొట్టు అంటే ఏమి మనసులో కలిగి పెరుగుతున్నాం? నా కళ్ళ ముందు ఏం జరిగిపోవాలి? పనిష్మెంట్ జరిగిపోవాలి. అది న్యాయమే కావచ్చు, వాడు తప్పు చేశాడు, ఆ తప్పు నీకు కంప్లీట్ చేశారు, ఇప్పుడు ఆ తప్పుకి నువ్వేం కోరుతున్నావు అంటే పనిష్మెంట్ కోరుతున్నావు, వెంటనే జరగాలి. కానీ ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే నేను చూసుకుంటాను, ఏది వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను, నేను చూసుకుంటాను. ఆ నమ్మకంతో నువ్వు సైలెంట్గా ఉండంటే ఆ మౌనమే మనకి కుదరట్లేదు, ఒప్పుకోవట్లేదు, ఎక్కడో ఏదో తులసేస్తుంది. దానికి పైగా వాళ్ళకి ఏదైనా మేలు జరిగిందనుకో, ఎవరికి? మనకు అన్యాయం చేసిన వాళ్ళకి మేలు జరిగితే మరీ ఉండలేము. దేవుడు అలాంటి వాళ్ళకే వాస్తవా కాదా? కనుక ఇప్పుడు మన విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో అనడానికి రుజువు ఏంటంటే నేను ప్రార్థనకు వస్తున్నాను, చర్చికి వస్తున్నాను, కానుకేస్తున్నానండి, బైబిల్ పట్టుకుంటానండి, చదువుతానండి, ఉదయం ప్రార్థన చేస్తాను, రాత్రి ప్రార్థన చేస్తాను, సంఘ కార్యక్రమాలంటే వెళ్తానంటే మరి ఇలాంటి సిచ్యువేషన్ టైంలో మనం ఎందుకు నిశ్చింతగా ఉండలేకపోతున్నాం? దేవుడు ఉన్నాడని నమ్మకం లేదా? ఆయనకు తీర్పు తీర్చే రోజు ఒకటి ఉందని నమ్మకం లేదా? ఆయన ఎవరిని వదిలిపెట్టడనే విషయం నమ్మకం లేదా? లేదంటే ఆయనకి ఎవరు కనిపించరండి, ఎవరు తప్పు చేశారో ఆయనకి తెలియదండి, ఆ టైంకి ఆయన మర్చిపోతారండి అనుకుందామా? ఎవరు? దేవుడు మర్చిపోయేవాడు, గుర్తుపెట్టుకోలేడు. దేవుడు కళ్ళు కప్పేసి కూడా ఆ న్యాయ తీర్పులో దాటేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు దాటి కూడా వెళ్ళిపోతారండి. కాబట్టి నేనే ఇక్కడ ఏదోటి చేసేయాలండి అంటావా? ఇలాంటివన్నీ ఉంటే దేవుణ్ణి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. అవి నీలాంటి మనిషి అనుకున్నావు. ఆయన సర్వజ్ఞాని, సర్వోన్నతుడు. ఆయన కళ్ళ ముందు కనబడిందంటూ ఏది లేదు. ఎవరిని ఇప్పుడు ఎలాగ ప్రతిఫలం ఇవ్వాలో ఆయనకి తెలుసు. కనుక ఒకరోజు మనము దీనంతటిని ఆలోచన చేయాల్సి ఉంది. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? సమాధులు ఉన్నారా? తవ్వితీద్దాం. వేదన ఒక రకమైన మృతులు లోకం అనే దాంట్లో ఉన్నారు. ఏంటి లోకం అది? ఆ పదం బైబిల్ ఇచ్చింది, ఆది కాండంలోనే ఇచ్చింది. ఏ లోకం అన్నారు? మృతుల లోకం అనే పేరు ఉన్నది. అయితే రానున్న కాలంలో భాషలు మారాక దానికి పేర్లు మారిపోయాయి. దాని అంతటిని కలిపి పాతాళం అన్నారు. అందులో వేదనకరమైన స్థలాన్నంగా పాతాళం అన్నారు, నెమ్మదికరమైన స్థలాన్ని పరదైస్ అన్నారు. ప్యారడైజ్ అంటారు కదా, ప్యారడైజ్ బిర్యానీ అంటే గుర్తుంటుంది మీకు. ప్యారడైజ్ అనే పదానికి అర్థం ఏంటంటే పరదైసు, నీతిమంతులు ఉండే స్థలం. పాతాళం హెల్ లేక ఇంకో పదం ఉంటుంది పాతాళానికి. అది వేదనకరమైన స్థలం, అనీతిమంతులు ఉండే స్థలం. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా. అయితే నెమ్మదికరమైన స్థలంలో ఉన్నవారు, ఎక్కడ? పరదేశంలో ఉన్నవారు, వారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? అక్కడ ఏదో చేస్తున్నారు. ఏం ప్రార్థన చేస్తారో చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ఇలాంటి విషయాలన్నీ ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ఆయన ముద్ర అంటే సింపుల్, సీల్. సీల్ అంటే అందులో ఏదో ఉంది, అప్పటి వరకు కనిపించదు, తీస్తేనే కానీ తెలియదు. దేవుడు ఏదో తీశాడు, సీల్ తీశాడు. సీల్ తీశాక అప్పుడు తెలిసింది. ఏంటి తెలిసింది? దేవుని వాక్యం నిమిత్తం, దేవుడి కొరకు సాక్ష్యంగా బ్రతికినటువంటి ఆ కారణం చేత ఏమైపోయారు? దేవుడి కొరకు బ్రతికినందుకు వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళ ఆత్మలో, చంపబడిన వారి ఆత్మలో బలిపీఠం అనే దాని కింద చూశాను. అంటే సింబాలికంగా బలి అయిపోయారు. బలిపీఠం కింద చూడడం అంటే ఆయన దర్శనంలో ఏంటి సింబలు? బలి అయినటువంటి ఆత్మలో బలిపీఠం కింద చూశాడు. వధింపబడిన ఆత్మలో, సాక్ష్యం ఇచ్చి దేవుని కొరకు బ్రతికి చచ్చిపోయినటువంటి ఆత్మలో చేస్తే ఆ బలిపీఠం కింద ఆత్మలు ఏం చేస్తున్నాయి? వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా. ఇంకేం జరగలేదు, ఇంకా తీర్పు జరగలేదు కదా. ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం, మేము ఒలికించిన రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ముందు అని. ఎప్పుడు వాళ్ళకి పనిష్మెంట్? ఎప్పుడు? వాళ్ళ బాధ కూడా అదే, వాళ్ళకి పనిష్మెంట్ ఎప్పుడు? ఇప్పుడు దేవుడి సమాధానం ఏంటి?
తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడిన. అంటే ఆల్రెడీ వారు ఎవరు? పరిశుద్ధులు అనమాట. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. పనిష్మెంట్ ఇస్తాడు. ఏం పూర్తవ్వాలి? లెక్క ఒకటి ఉంటుంది ఆయనకి, ఆ లెక్క పూర్తవ్వాలి. దీన్నే మన పెద్దలు అనే మాట, మన పెద్దలు అనే మాట, పాపాలు పండాలి. అదే కదా పెద్దలు ఏమంటుంటారు. కనుక లెక్క పూర్తయినప్పుడు ఆయన ఏమిస్తాడని? తీర్పిస్తాడు. ఈ నమ్మకంతో బ్రతకడమే తీర్పు ఉంది అనే విశ్వాసానికి మనకేమై ఉందని రుచి. మీరు ఒకటి గమనించాలి. దేవుడు చెప్పేశాడు ఏమనంటే, నా నిమిత్తం కానీ మరి దేని నిమిత్తం కానీ జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలం ఏమవును. అలా అన్నప్పుడు నువ్వు బాధపడు, అలా అన్నప్పుడు లేక అలా చేసినప్పుడు నువ్వు ఇబ్బంది పడిపోతే కాదు, హ్యాపీ ఫీల్ అవ్వు. ఎందుకంటే ఈ అన్యాయానికి న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. అయ్యో ఇప్పుడు నష్టపోయాం కదండి, వాళ్ళు చేసిన దానివల్ల నేను కష్టపడాను కదండి, వాళ్ళు చేసిన దానివల్ల నేను ఇబ్బందులు పడ్డాను కదండి అంటే, దేవుడు ఒక కిటికీ మూస్తే మరొక ద్వారం తెరుస్తాడు, వేరే రకంగా మనకిస్తాడు. ఈ నమ్మకాన్ని మనం కలిగి ఉండడంలో చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కానీ మనం ప్రార్థన చేసుకోవాల్సింది ఏంటంటే, దేవా మీరు చెప్పారు న్యాయమైన తీర్పు ఉందని, ఆ తీర్పు కొరకే నేను కనిపెడుతున్నాను. మీరు ఈ లోకంలో జరుగుతున్న కొన్ని అన్యాయాల అక్రమాలు నా వల్ల నేను నష్టపోతున్నాను, కొంతమంది వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, కానీ దానికి తగిన ప్రతిఫలం మీరు ఇస్తారని ఎదురు చూస్తూ నమ్మికతో వెళ్తున్న నా బ్రతుకు నువ్వే కాపాడు అని మనం దేవుణ్ణి అడిగి ముందుకు వెళ్ళిపోవడమే. ఎలా వస్తుందో ప్రతిఫలం వల్ల అయినా మనకి ఆ వెలుతి పూర్తి చేస్తాడు. ఒకరోజు మనం దాన్ని చూస్తామని నమ్మికతో ఉన్నాను. కానీ ఆ న్యాయమైన తీర్పు ఉందో లేదో అది ఎవరు చూసి వచ్చారో అని ఇప్పుడే మనం ఏదో పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఇంకా నష్టపోతాం. అసలు మన పరలోక రాజ్యాన్ని ఏం చేసుకుంటాం? పోగొట్టుకుంటాం. చివరి వచనం తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రిక తెస్సలోనిక 2వ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. ఒక్క నిమిషం, పేజీ నెంబరు 188. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును వాళ్ళు ఓర్చుకున్నారట, విశ్వాసంతో ఉన్నారట. అది చూసి మేము చాలా అతిశయపడుతున్నాం. మీరు ఓర్చుకోవడం చూసి, మీరు విశ్వాసంతో ఉండడం చూసి మేము చాలా అతిశయపడుతున్నాం. ఓకే, దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యము కొరకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట అది మనం ఓర్చుకోవడమే న్యాయమైన తీర్పు ఉందని చెప్పడానికి ఏమై ఉంది? రుజువైంది. ఏం అనుకుంటా అలా వదిలేస్తున్నవేటి నువ్వు అని ఎవరైనా అంటే, ఉంది ఒకరోజు నా తండ్రి చూసుకుంటాడు, నేను దాని గురించి ఎంత పన్ను ఉందా? ఉంది. ఎందుకంటే ఆ న్యాయమైన తీర్పు ఉందనే ఈ భూమి మీద నమ్మి నేను న్యాయంగా బ్రతుకుతున్నాను, నేను నీతిగా బ్రతుకుతున్నాను. ఆ రుజువు నువ్వు చూపించి, ఓర్పే రుజువు చేస్తావు, నీ ఓర్పే. కనుక మనసులో కూడా ద్వేషించకుండా అవసరమైతే వారి కొరకు ప్రార్థించడమే నీ విశ్వాసానికి రుజువు అండి. తెలియక అన్యాయం చేశారు ప్రభువా, వారు ఏ సాతాను మాయలో పడ్డారో, ఈ భూ సంబంధమైన ఆలోచనలతో ఉన్నారో తెలియక అన్యాయం చేస్తుంటారు నాకు అని వారి కొరకు కూడా మనం ఏం చేయడం? ప్రార్థన చేయడమే మన విశ్వాసానికి ఏమైంది? రుజువు. కష్టంగా ఉండొచ్చు, కానీ ప్రయత్నిస్తే దేవుని ఆత్మ సహాయం అనుకుంటారు, ఆయన వాక్య బలం అనుకుంటారు. ఇలాంటి విషయాల్ని మనం
లోకం వెర్రిగా చూడొచ్చు, వాళ్ళు మనల్ని పిచ్చోలు అనొచ్చు, కొన్నిసార్లు వాళ్ళు మనల్ని చాలా నానా మాటలు అనొచ్చు. నువ్వే భక్తుడువా, నువ్వే భక్తురాలువా, ఇంకెవరు భక్తులు లేరా, మరీ ఇంత అద్దానం పనికిరాదు, ఇలా ఏదో మనల్ని మన నమ్మకాన్ని పోగొట్టడానికి అపవాది వాళ్ళ చేత ఏదో మాట్లాడించవచ్చు. కానీ నువ్వు స్థిరంగా ఉండు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, ఆయన నా కొరకు సృష్టిని చేసి సమస్తాన్ని ఇచ్చాడు, నేను పొందుతున్నానంటే అదంతా ఆయన ఇచ్చిందే కనుక ఆయనకి నేను స్తుతిస్తాను, ఆయనకి ఏం చెల్లిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 2, పరలోకం ఉందని నమ్ముతున్నాను, అది ఉంది కనుకనే ఈ భూమి మీద భూ సంబంధమైన వాటి మీద మనసు లేకుండా పైనున్న వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద మనసుతో బతుకుతున్నాను. నేను తింటాను, తాగుతాను, వివాహం చేసుకుంటాను, లేక బిడ్డలకు అంటాను, కానీ అన్ని న్యాయమైన రీతిలో జరిగిస్తాను. ఎందుకంటే భూమిని విడిచాక నేను ఎక్కడికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. 3వది, న్యాయమైన తీర్పు ఉందని నమ్ముతున్నాను కాబట్టి నాకు జరిగిన అన్యాయానికి నేనేమి ప్రతిదండన చేయాలి లేక వెదురు తిరగాలని నేను అనుకోవట్లేదు. దేవుడు ఒక రోజున అందరికీ ప్రతిఫలము ఇస్తాడు. ఒకవేళ నేను అన్యాయం చేసినా ఆ తీర్పులోకి నేను కూడా రావాలి. కాబట్టి న్యాయంగా నేను జీవిస్తాను, నీతిగా నేను జీవిస్తాను. నా మంచి కూడా దేవుడికి లెక్కలోకి తీసుకుంటాడు, ఒకరోజు దానికి కూడా ప్రతిఫలము ఇస్తాడని చెప్పి మనం నమ్మి ఆ విశ్వాసానికి రుజువు ఓర్పుతో ఉండడమే. ఆ ఓర్పును కనుపరుస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఓపికతో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.